వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ 19 రోజుల నుండి జల దిగ్బంధంలో ఏడుపాయల దేవాలయం కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు యూరియా కావాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు కర్నూలు పోలీసులు ఎరువులు పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గోమాత పూజ మహోత్సవం ఇక వివరాల్లోకి వెళ్తే ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 29వ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ సిఐ శ్రీనివాసులు అత్యంత అసహనంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది. వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వస్తుంటే సోమప్ప సర్కిల్లో సిఐ మైకు తీసుకొని బహిరంగంగా వెదవల్లారా అని హిందువులను తిట్టడం జరిగింది. అదే రోజు రాత్రి 1 గంట సమయంలో ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని సిఐ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అంతేకాకుండా 31వ తేదీన సొగనూరు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వినాయకుడు ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీగా ఊరేగింపుగా రామస్వామి గుడి వద్దకు రాగా సిఐ తన సిబ్బందితో వచ్చి ఆటో డ్రైవర్ని బూటు కాళ్లతో విచక్షణ రహితంగా తన్ని గాయపరిచారు. ఈ రోజు కూపన్లు ఇచ్చిన వారందరికీ రేపటిలోగా యూరియా ఇవ్వాలి, లేదంటే మేమే వచ్చి ధర్నాలో కూర్చుంటాం. కురవిలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత. రేపు ఇవాళ ఎన్ని కూపన్లు ఇస్తారో రేపు పొద్దున యూరియా రాకపోతే 6 గంటలకు మేమే వచ్చి ఇక్కడ ధర్నాలో కూర్చుంటాం. ఇదంతా ప్లాన్ మేడం. రైతులు రోడ్డు ఎక్కకుండా మినిస్టర్లు ఆపకుండా ప్లాన్ చేసి వాళ్ళు ప్లాన్ చేసి పాపం వాళ్ళని ఈ వర్షంలో లైన్లో నిలబెడుతుర్రు. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ లేని ఇవాళ ఎందుకు పెట్టి రీడా లక్ష్మి గారు రేపు ఈ టైం వరకు యూరియా రాకపోతే మేమే వచ్చి ధర్నాలో కూర్చుంటాం. జై తెలంగాణ. కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్టు వ్యవహరిస్తుందని ఆగ్రహం. పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరిక.
కర్నూలు పాత్రికేయులపై ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని విఘ్నహరుడు సంకటహర గణనాథుడు పాత్రికేయులపై చల్లని చూపు ప్రసరించి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా రంగాల మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని 17వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి అన్నారు. మంగళవారం పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శేషనాగ గణపతిని ఆమె దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈరోజు అందుకే వేడి వేడి ఆయన అనుకోవాలి స్వామి అనుకుంటే అయిపోయింది డబ్బలే ఈరోజు మంజునే బాగా మంజునాథ్ మధ్యాహ్నం సాయంత్రం ఈరోజు మధ్యాహ్నం నాది స్కూలు టీచరు పాపం తొలకరావాలి టైం అయింది, అందులో వాన ఉంది. వస్తాడు, టిఫిన్ చేసిపోతాడు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరికని ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ వినాయక విగ్రహాలను దర్శించుకుని అనంతరం మండప నిర్వాహకులతో మాట్లాడారు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు ఎల్లవేళలా మీకు తోడుగా నీడగా ఉంటూ పండుగ చాలా ఆనందంగా ఉత్సాహంగా యూత్ అందరూ యూత్ మహిళలు పిల్లలు ఇంకా ఏంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఈ పండుగను మీరందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంచిగా జరిపించాలని నేను కోరుతున్నా. ఎందుకంటే వినాయక చవితి జరుగుతున్నప్పుడు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ దారిలో కేబుల్స్ ఎక్కడ ఉన్నాయి, కరెంట్ కనెక్షన్ కూడా లూజ్ వైర్ కనెక్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విమర్శనం జరుగుతున్న సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా జాగ్రత్తలు లేకుండా ఎవరైనా పిల్లోడు దాంట్లో వాటర్లో పడిపోతే అది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పండుగ అంటే ఉత్సాహాన్ని జరుపుకునేది, సంతోషకరంగా జరుపుకునేది. కాబట్టి ఆ పండుగను
ఒక సంతోషకరమైన వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో మంచిగా మీరు అందరూ జరుపుకోవాలని మీ అందరినీ కోరుతూ ఇక్కడికి రావడం సంతోషంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గణపతి కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన మహిళలు. लक्ष्मी सर्वा मंगल नीराजन प्रणामी सर्वा मंगल महांगल्य शिवे सर्वदासानिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते महात्मा देवताभ्यो नमः स्मरः नारदप्रियामि स्वयं चपुवत्ति कलशं स्थापयन्ति कलशं चपुచేతమట్టు కింద పట్టుకొని పెట్టుకోవాలి చేతమట్టు ఆనిద్దాం ఆం కలేశస్య హాంగే విష్ణు కంటే సమస్తః అదోంతు బ్రహ్మస్తంత్రతాభ్యో మహాంతివిష్ణు స్మరః నానాయ ప్రత్యామి ఆపవిష్టమాయ ఊర్జత్తానః అకేరణతే యోగ. భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి తరగతి గదిని ఎమ్మెల్యే తిరుగుతూ విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు. గత 10 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని, కొత్త ఆర్వో ప్లాంట్ కావాలని, వేడి నీటి కొరకు గ్లీజర్ 3 నెలల నుండి కాస్మెటిక్ సామాగ్రి ఇవ్వడం లేదని, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, క్రీడా సామాగ్రి దోమలు రాకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు కూడా సరిగా తిరగడం లేదని తదితర సమస్యలను ఎమ్మెల్యేకు విద్యార్థులు తెలిపారు. బిల్లు పెట్టుకోరా మరి వినాయకుడు అంటే ఇంకా వేరే రోజు పెడతారా? ఆదివారం బుధవారం సార్ చికెన్ అంటే ఇవాళ వినాయకుడిని పెట్టిందని పెట్టి చికెన్ రాలే మరి అల్చింతకాయలు అయితే కోసినాం సార్. ఎప్పుడు కోసిన చూపియమ్మా అల్చింతకాయలు ఇప్పుడే కదా వచ్చింది వినాయకుడు అని చేయలేదు సార్. ఇప్పుడు 10 మందికి ఒక్కరు మీరు వంటకాడ మెత్తగా ఉంది. మీకు వేడి నీళ్ళు కిచెన్ షెడ్లో మనము వాళ్ళకు ఎక్విప్మెంట్ 10 years బ్యాక్ ఇది వంట వండుకునే వస్తువులు ఇచ్చారు. అది గ్యాస్తోని ఆన్ అయితే లేదు, దానివల్ల కిచెన్ షెడ్ వాడతలేరు. మాకు కిచెన్ షెడ్ లేదనేది ఒకటి. రెండోదమ్మా, ఇక్కడ ఈ మగవాళ్ళు పీఈటీ కాకుండా లేడీ పీఈటీ కావాలనేది అదొకటమ్మా. కొంచెం ఇది మీకు నా లెటర్ కూడా పంపిస్తాను. మూడోదమ్మా, పక్కన పీజీ కాలేజ్ హాస్టల్కి ఇచ్చారు. ఆ పీజీ కాలేజ్ హాస్టల్ కాంపౌండ్ వాళ్ళు క్లోజ్ కాలేదు. ఆ బిల్డింగ్ నుంచి బాత్రూములకు నేరుగా కనబడితే వీడియో తీస్తున్నారు ఆ పిల్లలు. అది నేను ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడి ఇమీడియట్గా ఇంకోటి ఉమెన్ హాస్టల్ ఉన్నది, అందులోకి మార్పిస్తా వాళ్ళను. అంటే మీకు కూడా దృష్టిలో పెడుతున్నా. ఇంకోటి ఈ కుక్స్ ఏదైతే ఉన్నదో అమ్మా వినండి, ఈ కుక్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళు డార్మెంటరీ ఊడుస్తలేరు అనేది టోటల్ పిల్లల కంప్లైంట్, అందరు విద్యార్థులు. ఇంకోటమ్మా, మెష్ డోర్స్ దోమలు వస్తున్నాయి మాకు.
ఆ మెష్ డోర్స్ కావాలని. ఇది పైన డార్మెటరీలో ఫ్యాన్స్ లేవు. తర్వాత ఇంకోటి డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టారు 3 క్లాసులలో, కానీ అది పని చేస్తలేవని, ఆన్ అవుతలేవు అని, నడుస్తలేవని, కనెక్షన్ ఇవ్వలేదని. రెండవది మనకి ఇక్కడ ఈ ఏదైతే ఈ హాస్టల్ ఉందో మన అల్వర్షన్ పేరు అదే నేను మీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతా, ముఖ్యమంత్రి గారికి కూడా నా దృష్టికి వచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఒకటి ఇస్తాను, మీరు కూడా దృష్టిలో పెట్టుకోవటమ్మా. అదే చేద్దాం. ఈ మెష్ డోర్స్ కూడా కొద్దిగా చూడండి అమ్మా, దొంగలు గుట్టి వాళ్ళకి మలేరియా పంపించండి. ఇంకోటి వాష్రూమ్స్ కూడా డోర్స్, ఆ తర్వాత కొద్దిగా వాటర్ అనేది 24 గంటలు బయటకు వెళ్ళిపోతుంది. కొంచెం వాష్రూమ్స్ కూడా రిపేర్ ఉంది, కొంచెం మైనర్ పంపండి. ఓకే. ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ భూపాలపల్లిలో ఈరోజు మనం సందర్శించడం జరిగింది. ప్రభుత్వ గిరిజన హాస్టల్ చాలా మంచిగా ఉన్న క్లాస్ రూమ్స్ నీట్గానే ఉన్నాయి, కానీ డార్మెటరీలో పిల్లలే స్వయంగా వాళ్ళ డార్మెటరీ పడుకునేటువంటి క్లీనింగ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఆ డార్మెటరీలో కొద్దిగా ఈ కనుక విద్యార్థులు ఎలాంటి సమస్యనైనా ఈ ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది. కనుక పిల్లల పట్ల అశ్రద్ధగా వ్యవహరించినటువంటి ఏ వ్యక్తినైనా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంజారా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రెబెల్ దయాకర్రావు పాల్గొన్నారు. బంజారా ఆడపడుచులతో కలిసి స్టెప్పులు వేసి ఉత్తేజపరిచారు. వారి వెంట భారత రాష్ట్ర సమితి జిల్లా మండల నాయకులు, బంజారా నాయకులు తదితరులు ఉన్నారు. చెన్నూరు అభివృద్ధిని విస్మరించిన మంత్రి వివేక్ గడిచిన 20 నెలల్లో ఈ నియోజకవర్గానికి ఒక కొత్త పని గాని పాత పథకం గాని చేయలేదు అని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నిన్న జరిగిన చెన్నూరు సభలో ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టుడు తప్ప నియోజకవర్గాలకు కానీ జిల్లాలకు కానీ రాష్ట్రానికి కానీ వచ్చిందేమీ లేదు. గతంలో వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలు చెప్పారు. ఇదే ఎమ్మెల్యే గారు ఏమన్నారు, 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నాడు చెన్నూరు నియోజకవర్గంలో. నేను అడుగుతున్న ఒక్క నౌకరాన్ని వచ్చిందా చెన్నూరు పట్టణంలో? వాళ్ళ ఇంట్లో 3 ఉద్యోగాలు వచ్చినాయి. ఆయనకు మంత్రి వచ్చింది, వాళ్ళ కొడుకు ఎంపీ వచ్చింది, వాళ్ళ అన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యే వచ్చింది. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ చెన్నూరు ప్రజలకు, చెన్నూరు పట్టణ వాళ్లకు ఎవరికి ఉద్యోగాలు రాలేదు. అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టిస్తున్నాడు, పెట్టించిందా? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతాను, పెట్టించిందా?
గోదావరి ప్రాణహిత నది ఒడ్డుకు పొలాలు చేళ్లు మునగకుండా కరకట్టలు కట్టిస్తున్నాడు. కట్టించిందా? మరి సిమెంట్ దొరుకుతలేదా? తాపి మేస్త్రి దొరుకుతలేదా? కంకర దొరుకుతలేదా? ఇసుక దొరుకుతలేదా? ఇసుక నుంచి దండి నడవట్టే చెన్నూరులో దండం బ్రహ్మాండంగా నడవట్టే. గతంలోనేమో మనం దుమ్మెత్తి పోసి ఇసుక దందాన్ని మరి మనం పోయి 20 నెలలు అయింది. అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేడు, ఇక్కడ నేను ఎమ్మెల్యే లేను. మరి ఇంకా ఇసుక దండ ఎందుకు నడుస్తూ ఉంది? 9 కార్లు లారీలు ఇంకా ఎందుకు పెరిగినాయి? ఇసుక దంద ఎందుకు నడుస్తూ ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పుడు కాదు, జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకైనా చెప్పిండు, ఎమ్మెల్యే పిఏ రమణారావు అని ఆయననే ఇసుక దంద నడిపిస్తున్నాడని. నేను అల్లే ఈ మాట మళ్ళీ నన్ను అనొద్దు, నన్ను పవనాలు చేయొద్దు. జైపూర్ మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయననే అన్నాడు, ఇసుక దంద ఈయన ఎమ్మెల్యే గారి పిఏ రమణారావు నడిపిస్తున్నాడని. అంటే ఇవాళ ఈ నియోజకవర్గం అభివృద్ధి లేదు, కొత్తగా తక్కడి మట్టి తీసింది లేదు, ఒక రోడ్ వేసింది లేదు, గతంలో మనం చేసిన పనులే తప్ప కొత్తగా ఒక్క పని కూడా జరగలేదు. ఈ విషయాల మీద మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు యూత్ సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడుతున్నారు, పోలీస్ స్టేషన్లో గెలిచి కూర్చుని పెడుతున్నారు. మీకెందుకు రా బిడ్డ అని భయపెడుతున్నారు పోలీసు వాళ్ళు. బరాబర్ మాకే హక్కు ఉంటుంది, మేమే అడుగుతాం, మేమే నిలదీస్తాం ఈ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా, బెదిరించినా సోషల్ మీడియాలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ ఈ గులాబీ జెండా ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. వాళ్ళు చెప్పిన మాటలు నిలబెట్టుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ప్రతి ఇంట్లో పిల్లగానికి నిరుద్యోగికి 4000 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? పెద్ద మనుషులకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? చదువుకునే పిల్లలుంటే విద్యా భరోసా కార్డు కింద 5 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? రైతులకు రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? 2 లక్షల రుణమాఫీ అన్నారు, చేసిర్రా? గతంలో గోదావరిలో వరదొస్తే కేసీఆర్ ప్రాజెక్టు కట్టిండు కాబట్టి చెన్నూరు పొలాలు చేను మునుగుతున్నాయి అన్నారు. మరి ఇలా మేడిగడ్డ గేట్లు ఎత్తే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు మునుగుతున్నాయి? అన్నారం గేట్లు ఎత్తే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు మునుగుతున్నాయి? సున్నీల గేట్లు ఎత్తే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు మునుగుతున్నాయి? అంటే ఇది కేవలం కుట్ర తప్ప ఇంకోటి కాదు. గోదావరిలో కానీ ప్రాణహితలో కానీ ఎప్పుడు వరదొచ్చినా ఈ ప్రాంతంలో ముప్పు అనేది ఉంటుంది. దానికోసమే గతంలో ఈ ఎమ్మెల్యే కరకట్టలు కట్టిస్తా అని చెప్పిండు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే కరకట్టలు కట్టియాలి. లేకపోయినట్టయితే ఆ ముంపు గ్రామాల రైతులు ప్రజలతో కలిసి అవసరమైతే భవిష్యత్తులో చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముట్టడిస్తాం. ఆ ప్రజల కోసం అవసరమైతే అటువంటి కార్యక్రమాలకు కూడా మేము శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం. అప్పుడే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మంచిగుండే ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో కరెంట్ చక్కగా వస్తలేదు, నీళ్లు చక్కగా వస్తలేవు, 2 లక్షల ఉద్యోగాలన్న ఉద్యోగాలు ఇస్తలేరు, ఏమి కూడా చేస్తలేరు. కాబట్టి చెన్నూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని అప్పుడే మంచిగుండే అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం. దాంట్లో భాగంగా ప్రజల దగ్గరికి పోయి ప్రజల నుండి ఫిర్యాదులు సేకరించి ఈ నెల 10వ తేదీ దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి 10వ తేదీ హైదరాబాద్లో అవకాశం ఇస్తే. మంచిర్యాల జిల్లాలో జైపూర్ మండలంలో మా కాంగ్రెస్ పార్టీ ఆదినాయకుడు దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీ ప్రధాన కార్యదర్శి రికుల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఎండి ఫయాజ్, జిల్లా నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, అసంపల్లి శ్రీకాంత్, పాపిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మరి వారికి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. కేంద్రంలో మరి ప్రభుత్వం ఉంది, మీ మోడీ పాలన, మోడీ ఓటు చోరీ చేసి మరి బీహార్లో గెలవాలని కుట్రలు పడుతున్నారు. మరి అలాంటి తరుణంలో మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు దాని మీద ఖండిస్తున్న తరుణంలో మీరు సిగ్గుచేటు కేంద్రంలో మీ ప్రభుత్వాన్ని పెట్టుకోండి, ఇక్కడ మాకు యూరియా కొరతను చేస్తూ ఇలాంటి మరి దుశ్చర్యలకు పాల్పడడం మీ సిగ్గుచేటని మీకు మరి ఏమైనా చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. మరి నిన్న మా మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి బాల్క సుమన్ గారు 20 నెలల కాలం తర్వాత ఈ జైపూర్ మండలకు వచ్చి రేపటికి మాకు
స్థానిక ఎలక్షన్లు వస్తున్నటువంటి సందర్భంలో వచ్చి వారి ఉనికిని చాటుకోవడానికి లేనిపోని అపోహలు పెట్టుకొని ఇంతకు ముందే బాగుండే అని ఒక నినాదాన్ని పెట్టుకొని సిగ్గుసేటైనటువంటి చర్య. ఇంతకుముందు ఏం బాగుందో మరి చెప్పాలి మీరు. మొన్నటికి మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పడితే కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలో కట్టి మీరు ఇరిగేషన్ పాలన ద్వారా ఒక 100 మీటింగ్లు పెట్టి ఇక్కడ చెర్లు నింపుతా అని. మరి ఏది నీ చెర్లేవి, నీ నీళ్లు నింపడం ఏది? మరి నేను స్థానిక అప్పుడు మరి రాబోయేటువంటి మీ మాజీ సీఎం కేసీఆర్ తోటి ఒక లెటర్ తీసుకొచ్చావు, శాంక్షన్ లెటరు. ఇక్కడ ఇరిగేషన్ ద్వారా ఈ ఏరియాను అభివృద్ధి చేస్తా, సస్యశ్యామలం చేస్తా, పంట పొలాలు చేస్తాను. ఇవాళ నీ శాపం వల్ల కాళేశ్వరం శాపం మాకు ఇక్కడ శాపంగా మారింది. నీ కాళేశ్వరం వల్ల మా రైతులు శాప కోసం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.